మొత్తం 3 మార్గాలున్నాయి. అందులో మొదటి మార్గం ఘాట్ రోడ్ గుండా ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్ మొత్తం తిరుపతి నుంచి తిరుమలకు 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో బస్సులో కానీ లేక మీ ఓన్ వెహికల్ జీబ్లో ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే మీరు సర్వదర్శనం టికెట్స్ తీసుకునే ప్రదేశాలైన శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర నుంచే మీకు డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచే కాకుండా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మరియు బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. టికెట్ ప్రైజెస్ నేను మీకు పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. మిగిలిన 2 మార్గాలు తిరుమలకు నడిచి వెళ్లే మెట్ల మార్గాలు. అందులో ఒకటి శ్రీవారి మెట్టు మార్గం, మరొకటి అలిపిరి నడక మార్గం. శ్రీవారి మెట్టు మార్గం తిరుపతికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగాపురం దగ్గర ఈ మెట్ల మార్గం మొదలవుతుంది. ఈ మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే మొత్తం 2388 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. డిస్టెన్స్ వచ్చి 2.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. తిరుమలకున్న మరొక నడక మార్గం అలిపిరి నడక మార్గం. ఇది తిరుపతిలోనే ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 3.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాలి అనుకుంటే మొత్తం 3550 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్ ఉంటుంది. ఈ 2 మెట్ల మార్గాలకి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు ఒక చిన్న బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఉచిత బస్సులు మరియు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచే కాకుండా శ్రీనివాసం దగ్గర నుంచి మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే అలిపిరి దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్సులు మరియు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయి.